కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ రెండు ఒకటి కాదు. కోడింగ్ అంటే కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కోడ్ రాయడాన్ని కోడింగ్ అంటారు. దీనికోసం నువ్వు సింటాక్స్ నేర్చుకోవాలి. కానీ ప్రోగ్రామింగ్ అంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని సొల్యూషన్ డిజైన్ చేసి అప్పుడు ఆ డిజైన్ని కోడ్లో ఇంప్లిమెంట్ చేయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. దీనికి మాత్రం నువ్వు లాజిక్ బిల్డింగ్ నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ లాజిక్ బిల్డింగ్ ఎలా నేర్చుకోవాలో చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ ఎగ్జాంపుల్తో చెప్తాం. ఫస్ట్ స్టెప్, నువ్వు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో నువ్వు సొల్యూషన్ని డిజైన్ చేయాలి. దీనికి నువ్వు ఫ్లో చార్ట్ గీయాలి అండ్ సూడోకోడ్ రాయాలి. ఫ్లో చార్ట్ అంటే మనం పెన్ అండ్ పేపర్ మీద ప్రాబ్లమ్ సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ఫ్లోగా బాక్సెస్ అండ్ ఆరోస్తో డ్రా చేయడం. అండ్ ఈ ఫ్లో చార్ట్ని ఇంగ్లీష్లో సింపుల్ స్టెప్స్గా రాయడమే సూడోకోడ్. నువ్వు ఈ రెండు స్టెప్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకో లాజిక్ బిల్డింగ్ వీడియో నువ్వు చూడక్కర్లేదు. లాజిక్ బిల్డింగ్ అని కమెంట్ చెయ్యు. 2025 ఎండ్ అయ్యే వరకు సరిపోయే ప్రాబ్లమ్స్ ఇస్తాను. డైలీ అట్లీస్ట్ వన్ ప్రాబ్లమ్కి ఫ్లో చార్ట్ అండ్ సూడోకోడ్ రాయి. ఇప్పుడు ఈ సూడోకోడ్ని నువ్వు నేర్చుకుంటున్న కోడింగ్ లాంగ్వేజ్లో రాయి. అదే థర్డ్ స్టెప్. ఇఫ్ ఎర్రర్ వస్తే సింటాక్స్ అండ్ లాజిక్ చెక్ చేసుకో. నువ్వే ఓన్గా సాల్వ్ చేసేస్తావు. ఈవెన్ చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవు.